బతిమలాడి కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ సార్. నీ ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్. దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలు ఉద్దేశించేసిన ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం, ఇవన్నీ అయిపోయినాయి. అంతు చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలు భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు. ఎస్, మనం సంగతి ఏదో తేల్చగలం, తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది. వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు పైచేయి యుద్ధ భూమిలో సాధించాం, డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయింది, ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది, ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి, ఆర్మీ కూడా లెజిటిమసీని ప్రజలకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది, పాక్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది, మన మీడియాలో వచ్చే 4 రోజులకు సరిపోయేంత యుద్ధం కూడా చేయలేదు అని, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది, పెట్రోల్ బంకుల్లో మీకు సామాన్య ప్రజలకు డీజిల్ పెట్రోల్ అమ్మొద్దు అని ఆదేశాలు వచ్చాయి, ఆర్మీకి కావాలి కనుక. పాకిస్తాన్లో ఆల్రెడీ మీకు ఇదే అదనుగా ఇండియా పాక్ ఉద్రిక్తతలను అదనుగా చేసుకొని మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో ఫస్తూన్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది, తెహ్రీక్ తాలిబాన్ దాడి మొదలుపెట్టింది, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆఖరికి క్వెట్టా నగరాన్నే మేము విముక్తి చేశామని చెప్పారు. ఈ ఇండియా పాక్ టెన్షన్స్ వారం రోజుల్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సైన్యం పైన. వారు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పారు, మీరు అట్ని తేల్చని మేము ఇట్ని తెలుస్తామని. ఇంత మంచి అవకాశంలో కాల్పులు ఎందుకు విరమించారు? ఇది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మాత్రం ఆన్సర్ చెప్పడం సంతృప్తికరంగా రావడం లేదు మోడీ. ఈ కాల్పులు విరమించటానికి ప్రభుత్వానికి పర్హాప్స్ ఏంది, సర్టన్లీ దేర్ మే బి రైట్ రీజన్, నేను కాదని అనడం లేదు. కానీ రైట్ రీజన్ ఏంటంటే ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థం కానప్పుడు, ప్రజలకు అర్థం చేయించినప్పుడు, ఒకవైపు మీ పరివారమే పెద్ద ఎత్తున భావోద్వేగ వాతావరణం క్రియేట్ చేసి ఇక ఇదే అదను పాక్ ఆక్రమిత కశ్మీర్ను కైవశం చేసుకోవాలి, పాకిస్తాన్ అసలు భూమి మీదనే లేకుండా చేయాలి అని చెప్తున్నప్పుడు మరి ఇదేంటి కాల్పుల విరమణ అని ఈ ప్రశ్న మోడీని తీవ్రంగా వేధిస్తుంది, మామూలుగా లేదు. వాస్తవంగా నాలాంటి వారు కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడం, ఆ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఆలోచించే చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరగేటివ్, మనం కాదు నిర్ణయించాల్సిందంటే నన్ను కూడా అడుగుతున్నారు, ఏంటంటే మీరు కూడా ఎందుకు సమర్థిస్తున్నారు మోడీ నిర్ణయాన్ని? మోడీ ఇంత లెట్ డౌన్ చేశాడు కదా కంట్రీని. నరేంద్ర మోడీ సరెండర్ మోడీ అని చెప్పి అటాక్ జరుగుతోంది, మీరు తప్పంటున్నారు. మోడీ రాజీ పడ్డారన్నదాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అని నా పైన అటాక్ లేదు, రివర్స్ ట్రోలింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన భావోద్వేగం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మీరు ప్రతిసారి భావోద్వేగ ప్రసంగాలతోనే రాజకీయం చేస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ మొదలవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు పార్లమెంట్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ స్వభావం చూస్తే ఆయన ఎవరికి ఆన్సర్ ఇవ్వడు.
డైరెక్ట్గా నేను ప్రజలతోనే మాట్లాడుతూ అంటాడు. కాల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్లమెంటు సెషన్ జరపమంటే జరపడం లేదు. మీకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం, దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు స్ట్రాటజిక్ అఫైర్స్ పైన డిస్కషన్స్ ఉండవు. ప్రజలకు ఎమోషనల్గా ప్రిపేర్ చేయడము, ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రిపేర్ చేయడమే అవుతుంది. అందువల్ల ఆ ఉపన్యాసాల్లో ఈ ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగలేము. మరి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అకౌంటబుల్ టు ద నేషన్. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మీరు ఎందుకు కాల్పుల విరమణ జరిపారు? అందులో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకు వచ్చాక సహజంగా యుద్ధ భూములు ఈ స్థాయిలో అడ్వాంటేజ్ కాదు. ఈ స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చాక మన సైన్యం పౌరుష ప్రతాపాల ముందు పాక్ సైన్యం నిలబడలేని పరిస్థితిలో, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిలో, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత, డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయ్యి ఇంటర్నల్ సిచ్యువేషన్ పాక్ ముక్కలయ్యే పరిస్థితి ఉండగా ఎందుకు వదిలేశారు? శత్రువుని ఇలా వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న దేశభక్తియుత భారతీయులందరిలోనూ కలుగుతుంది. కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థం చేసుకొని బుద్ధిజీవులకు కాస్త ఏమన్నా నిర్ణయం బహుశా ప్రభుత్వానికి అన్నీ ఆలోచించే చేస్తుంటుంది. ఆ స్ట్రాటజిక్ డిసిషన్స్, వార్ ఈజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్. యుద్ధం చేయాలని మనం వెళ్ళలేదు. యుద్ధం పాకిస్తాన్ అంతం చేయడం అనేది ఆపరేషన్ సింధు లక్ష్యం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే మనం అటాక్ చేద్దామని వెళ్ళాం. వాడు మన మిలిటరీ పైన అటాక్ చేస్తే మళ్ళీ మిలిటరీ పైన రియాక్ట్ అయ్యాం తప్ప మన విధానమే నాన్ ఎస్కలేటరీ, మన విధానమే ప్రపోర్షనేట్, మన విధానమే మెజర్డ్. అందువల్ల పాకిస్తాన్ ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో, కారణాలు ఏదైనా అమెరికా ఒత్తిడా, సొంత ప్రాబ్లమా, కారణాలు ఏదైనా లేదు, యుద్ధ భూమిలో జరిగిన పరాభవమా, వెనక్కు తగ్గినాక మనం కూడా ఆపాము. దిస్ ఈజ్ ద కరెక్ట్ డిసిషన్ అని కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థమైన వారు సంజాయించుకుంటారు కావచ్చు. కానీ సగటు భారతీయుని నీవే కదా రెచ్చగొట్టింది, నీ పరివారమే రెచ్చగొట్టింది కదా. పాక్ ఆక్రమిత కశ్మీరేకి మిగిలింది అఖండ భారత్, పాకిస్తానే కాదు అఖండ భారత్. ఇక ఇంకా పైకి వెళ్ళాలి. ఇలా మీరు రైజ్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు ప్రశ్న, నేను అడగడం లేదు. ఇప్పుడు ఈ భావోద్వేగపూరితమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు? మోడీ అభిమానులే, మోడీ వ్యతిరేకులు కాదు అడిగేది. మోడీ అభిమానులు బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు, వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు అవకాశం తీసుకుంటారు, ఇక మొదలవుతుంది ఆట. ఇక ఆట మొదలు కాకుండా ఉండదు కదా, యుద్ధం ఆగిపోయింది కదా, రాజకీయం మొదలు కావాల్సిందే కదా. సో అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇందులో అమెరికా జోక్యం చాలా సీరియస్ అంశంగా మారిపోయింది. ఇప్పటిదాకా భారతదేశం స్ట్రాటజిక్ అటానమీ నిలబెట్టుకుంటూ వచ్చింది. కాశ్మీర్ విషయంలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా సాహసం చేయలేకుండా ఆపగలిగింది. ఇండియా కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయకుండా ఆపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కైవశం చేసుకోవాలని ప్రజలు భావిస్తుంటే కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లి ప్రపంచం చేతిలో పెట్టి ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఎగబడుతుంటే ప్రధానమంత్రి పరోక్షంగా కూడా ట్రంప్ మాటల గురించి మాట్లాడతలేడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా మాట్లాడకపోతే డిప్లొమాటిక్ నైసిటీస్ అడ్డం వస్తాయేమో. ఆయన ట్రంప్ దగ్గర నైసిటీ ఏమున్నది? ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు? లెట్స్ స్టార్ట్ అని అంటే ఆగిపోయింది దెబ్బకు. ట్రేడ్ చెయ్యా అని బెదిరిస్తే దెబ్బకు ఆగిపోయినారు. మీరు కనుక యుద్ధం కంటిన్యూ చేస్తే నేను ట్రేడ్ చెయ్యా, యుద్ధం ఆపితే మీతో మరింత ట్రేడ్ చేస్తా. ట్రేడ్ ఇంత బ్రహ్మాండంగా ఎవడాపిండు? నాలాగా ఎవరు పెంచుకోలేదు. న్యూక్లియర్ వారే ఆపేసిన ట్రేడ్తో అని. ఇండియా లాంటిది, భారత్ లాంటి ఒక గొప్ప దేశాన్ని 10 రూపాయల కొరకు ట్రేడ్ కొరకు యుద్ధం ఆపాము అనే స్థాయికి అమెరికా అధ్యక్షుడు అవమానకరంగా మాట్లాడుతుంటే ఇక్కడ మన ప్రధానమంత్రి ఎందుకు రెస్పాండ్ కారు? ఎందుకు మన విదేశాంగ మంత్రి రియాక్ట్ కారు? ఎవరు రియాక్ట్ అయితే లేరు. ప్రభుత్వ వర్గాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. అమెరికా వ్యాఖ్యలు నిజం కాదు, ట్రంప్ వ్యాఖ్యలు. ఇదా మన రెస్పాండ్ కావాల్సిన తీరు. వాట్ ప్రివెంట్స్ నరేంద్ర మోడీ టు టెల్ ఓపెన్లీ, ఎస్ మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్, మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అని డైరెక్ట్గా అనలేడు అనుకోండి. డిప్లొమాటిక్ నైసిటీస్ ఇండైరెక్ట్గా చెప్పచ్చు. ఇండియా విల్ నెవర్ సరెండర్ ఇట్ స్ట్రాటజిక్ అటానమీ. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని భారతదేశం ఎప్పుడూ వదులుకోదు. ఈ దేశ సార్వభౌమాధికారం పైన మాకు ఎవరి సాయము అవసరం లేదు. సశక్తి పైన ఆధారపడి మా దేశ భూభాగాన్ని మేము కాపాడుకుంటాం. మా దేశ విదేశాంగ విధానాన్ని, మా దేశ నిర్ణయాల్ని తీసుకొనగలిగే సత్తా
భారతదేశానికి ఉంది అని ఒక్క మాట అనొచ్చు కదా. దీంట్లో ట్రంప్ పేరు చెప్పలేక ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పిన మాటల్లో అవును సార్. ట్రంప్కి ఇండైరెక్ట్గా లెసన్ కదా. సో కాల్పులను జరపాలన్నా కాల్పులను విరమించాలన్నా అది సార్వభౌమాధికారంతో భారత్ తీసుకునే నిర్ణయం. భారతదేశ ప్రయోజనాలకు ఏది ఉపయోగమో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో భారత్కు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ చేయగలుగుతుంది, చేసి చూపుతుంది. భారతదేశ సామర్థ్యం ఇప్పటికైనా ప్రపంచానికి అర్థం కావాలి అని చెప్పచ్చు కదా. ఈ దగ్గర ట్రంప్ మాట్లాడలేదు కానీ నేను ట్రంప్ పదమే వాడలేదు. కానీ ట్రంప్కే కాదా ఇది ఆన్సర్. కానీ ఈ రకంగా కూడా సమాధానం చెప్పట్లేదు. అది అన్ఫార్చునేట్. ట్రంప్ వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి స్థాయిలో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రియాక్షన్. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. అందుకే కాల్పుల విరమణ ఎందుకు ఆపారు, పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునే దాకా కంటిన్యూ ఎందుకు చేయలేదు, దానికి వ్యూహాత్మక కారణాలేంటి, మరో తీవ్రవాద దాడి వరకు కూడా మనము ఆగుదామా, ఆగాల్సిన అవసరం ఏంటి, పాకిస్తాన్ నుంచి ఏ అష్యూరెన్స్ వచ్చింది తీవ్రవాదాన్ని ఎగుమతి చేయమని, ఆఖరికి పహల్గాం దాడికి పాల్పడిన వారు కూడా ఇప్పటికీ